శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి నియమితులయ్యారు. మండలి చైర్మన్ ఆయన్ను ప్రతిపక్ష నేతగా నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారు. బీఆర్కే భవన్లో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్తో అన్ని రాజకీయ పక్షాల పార్టీ నేతల భేటీ ముగిసింది. ఓటర్ జాబితా, కొత్త ఓటర్ల నమోదు, ఇతర అంశాలపై పార్టీల నేతలతో సీఈఓ సుదర్శన్ రెడ్డి చర్చించారు. ఆల్ పార్టీ మీటింగ్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధులు చిరుమల రాకేష్, దూదిమెట్ల బాలరాజు హాజరయ్యారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు చిరుమల రాకేష్. గ్రాడ్యుయేషన్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త వాళ్లకు ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల కమిషన్ను కోరామన్నారు బాలరాజు. మీటింగ్ ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు, టీచర్ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి ఓటర్లందరినీ కూడా ఎలక్షన్ కమిషనే ఎన్రోల్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో అర్బన్ ఏరియాలో అంతటా కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్లో 1500 నుంచి 1600 మంది ఉంటున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా లోడ్ను తగ్గించే విధంగా నిర్ణయం తీసుకొని ప్రతి బూత్లో కూడా 1000 మందికి దాటకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, అండ్ ఏదైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా దగ్గరలో అంటే 2 to 3 కిలోమీటర్స్ కాకుండా నియర్ బై పోలింగ్ స్టేషన్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎస్పెషల్గా హైదరాబాద్లో ఓటింగ్ పెంచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలకు ఏ విధంగానైతే ఉంటాయో వాటన్నిటి కూడా చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, కంపల్సరీ ఈసారి ఎలక్షన్ కమిషన్ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ కరీంనగర్ అంటే ఏదైతే 4 కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ఏదైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో వాటన్నిటి కూడా ఓటర్ నమోదు ప్రక్రియను పాత ఓటర్ లిస్టును కొనసాగిస్తూనే కొత్త ఓటర్ను మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాలి తప్పితే పాత వాటిని మొత్తం రద్దు చేయొద్దని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది. జరగబోయే గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతున్నాయో మరి అలా టీచర్స్లో కానీ టీచర్స్ ఒకవేళ ఎలక్షన్ జరిపితే ఆ టీచర్లో ఓటర్లు ఎవరికి ఎట్లా ఓటిస్తారు, ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఎట్లా ఓటు కేటాయింపు చేస్తారనే దాన్ని కూడా స్పష్టతను ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి కోరడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎలక్షన్ జరిగితే ఇవాళ కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాద్ సంబంధించి ఏదైతే 4 జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోయినసారి ఎలక్షన్స్లో 1,91,000 మాత్రమే ఉన్నాయి. సుమారు 42 కాన్స్టిట్యున్సీలు ఆ పరిధిలో ఉంటే 1,91,000 మంది మాత్రమే ఎన్రోల్ చేయడం జరిగింది గ్రాడ్యుయేట్స్. కాబట్టి దీనికి కారణం ఏంటి? గ్రాడ్యుయేట్ ఓటు తక్కువ కావడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం అనేది జరుగుతుంది. డిగ్రీ చదివిన వాళ్ళని అవేర్నెస్ ఓటు వేయాలి గ్రాడ్యుయేట్స్ అనేది లేదు. కాబట్టి మరి ఇలా ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ సీఈఓ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ప్రసార మాధ్యమాల ద్వారా నేను ప్రచారం చేస్తారా, లేదా గ్రాడ్యుయేట్ ఓటింగ్ ఎట్లా పెంచుతారు, టీచర్ ఓటింగ్ ఎట్లా పెంచుతారు, టీచర్ ఓట్లు ఎవరికి టీచర్ ఓటిస్తారనే దాన్ని కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయడం జరిగింది. డెఫినెట్ గా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలను డెఫినెట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కింది స్థాయిలో మేము చెప్పడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా సీఈఓ గారు ఎట్లయితే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారో కింది స్థాయిలో కలెక్టర్లు కూడా రాజకీయ పార్టీతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఆర్డీఓలు కావచ్చు, కింది స్థాయిలో ఎంఆర్ఓలు, ఎండిఓలు కూడా ఈ కింది స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని, టీచర్ ఓటర్స్ ని పెంచి వాళ్ళని ఓటింగ్ లో పాల్గొనేట్టు చేసే విధంగా ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మా వాదన వినిపించడం జరిగింది.